శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సమర్థ సద్గురు సాంబశివ మహారాజ్ కీ జై. అసలు మనిషి మానవ జన్మలో భగవంతుడు తెలుసుకోవాలంటే ఏదో ఒక బలమైన కారణంతోనే భగవంతుడికి దగ్గరవుతారు. అది ముమ్మాటికి నిజం. అలా నా జీవితంలో నేను బాబావారి గురించి తెలుసుకున్న విషయాలు మీతో చెప్పుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. మొట్టమొదటిసారి అసలు నాకు బాబా అంటే ఎవ్వరో తెలియదు అసలు. అంతే, భగవంతుడిని పూజించడం అంటే మామూలుగా ఏదో పూజ చేసుకోవాలి, ఉదయాన్నే దండం పెట్టుకోవాలి మనకు తెలిసిన దేవుళ్ళకి అంతే అని అనుకునేదాన్ని. అలాంటి సమయంలో నాకు బాబావారి గురించి ఎలా తెలిసింది అనే విషయం చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఆ విషయం చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. దాదాపు అసలు మనిషి చాలా స్వార్థపరుడు. ఎందుకంటే దేవుడు అనేవాడు కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆ దేవుడు ఎవరు ఏంటి అని ఒక అన్వేషణ మొదలు పెడతాడు. అంతవరకు అసలు భగవంతుని గురించి పెద్దగా పట్టించుకోడేమో. నేను కూడా బహుశా అటువంటి దాన్ని. దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం నా భర్తకి చాలా తీవ్రమైన అనారోగ్యం సంభవించింది. ఆ సమయంలో అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండగా నాకు అది ఎటువంటిదంటే ఆ సిచ్యుయేషన్ చెప్పలేని భయంకరమైన సిచ్యుయేషన్. మా కుటుంబానికి నేను, నా కుమారుడు, నా కుమార్తె. నా కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, నా కూతురు ఇంటర్మీడియట్ చదువుతుంది. మా ముగ్గురికి ఆయన చిన్న పోస్టల్ డిపార్ట్మెంట్లో చిన్న జాబ్ చేసుకుంటూ పోషిస్తున్న సమయం. పెద్దగా ఆర్థికంగా కూడా ఏమీ లేవు. ఆయన తెస్తే జాగ్రత్తగా దాన్ని ఖర్చు పెట్టుకుని దాంతో పిల్లల్ని చదివించుకుంటున్న ఒక సామాన్యమైన మహిళని నేను. అటువంటి సమయంలో ఆయన చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురైపోయారు. అది ఎలాంటి అనారోగ్యం అంటే కోట్లు ఖర్చు పెట్టినా కోటీశ్వర్లు కూడా బతికించుకోలేని భయంకరమైన క్యాన్సర్ అనే ఒక రోగం. ఆ సమయంలో ఆయన మామూలుగా ఆపరేషన్ అని కాదు, అసలు ఏంటి ఇలా జరుగుతుంది నాకని హాస్పిటల్కి వెళ్ళారు. ఏదో మామూలుగా వెళ్ళారు, వచ్చేస్తారులే అనుకున్నాను. కానీ అప్పుడే తెలిసింది మాకు ఈ నిజం. ఆ సమయంలో నేను అక్కడికి వెళ్ళి పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి నేను అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఏం చేయాలో తెలియక అసలు ఏంటి పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడగలను అని నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న సమయంలో ఎవరిని గట్టిగా కోరుకోవాలో, ఏ దేవుణ్ణి గట్టిగా అడగాలో, ఈ పరిస్థితి గురించి భగవంతుడిని ఎవరిని పిలిస్తే ఈ కష్టం నుంచి బయటపడేస్తారన్న విషయం కూడా తెలియదు. ఆ సమయంలో నాకు నా భర్తకి ఈ పరిస్థితిని ఎవరు గట్టెక్కిస్తారనేసి ఉదయాన్నే లేచి నేను ఆ రోజు ఉదయించిన సూర్యుడిని చూసుకుంటూ భగవాన్ మాకు అసలు మంచి రోజులు ఉన్నాయా, మళ్ళీ రేపటి ఉదయాన్నే నా భర్త చూస్తాడా లేదా, అసలు మా జీవితంలో మంచి జరుగుతుందా లేదా అని అక్కడ కూర్చొని ఏడుస్తున్న టైంలో అదే హాస్పిటల్లో భర్తను అడ్మిట్ చేసుకున్న ఒక ఆమె ఎవరో కాదు, బాబా భక్తురాలు దగ్గరకు వచ్చి నన్ను ఏమ్మా అలా ఏడుస్తున్నావు అని ఆవిడ అడిగింది. నా పరిస్థితి ఆవిడకి చెప్పి, ఇదండి నా పరిస్థితి, నాకు అసలు అర్థం కావట్లేదు, బాబు చదువేమో మధ్యలో ఉంది, పాపకి పెళ్ళి లేదు, అసలు నాకు ఏ పని చేయడం చేత కాదు, ఇంట్లోనే ఉండి ఏదో వంట చేసుకుని ఆడదాన్ని, ఆయన తెచ్చిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని బ్రతుకుతున్న బ్రతుకులు మాకు అసలు ఏం లేకపోతే ఇంక మాకెవరు దిక్కు అని నేను ఆవిడ దగ్గర బాధపడ్డాను. అప్పుడు ఆవిడ ఏమన్నారంటే, అసలు ఏం భయపడొద్దమ్మా, బాబావారు ఉన్నారు, నేను బాబా భక్తురాల్ని, ఆ బాబావారిని నువ్వు ఒక్కసారి తలుచుకో. ఆ బాబా అంటే ఎవరో కాదు, ఆయన షిరిడి సాయిబాబా. ఆ బాబావారిని తలుచుకుని నీ భర్తకి బాగైతే, నీకు నచ్చినది, నీకు బాగా ఇష్టమైంది ఏముందో దాన్ని వదిలేయమ్మా, ఆయన బాగా అయిన తర్వాత షిరిడీకి వచ్చి ఆయనకి చెల్లిస్తానని అనుకోమ్మా అని ఆవిడ చెప్పారు. నాకు అసలు బాబావారంటే తెలియకపోయినా సరే ఆవిడ చెప్పింది కదా అనేసి గబుక్కుని నేను అనేసుకున్నా. నాకు ఇష్టమైంది తిన్న బాబా, ఆవిడ చెప్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి నేను అది తిన్ను, మాకంతా బాగున్న తర్వాత నీ దగ్గరకు వచ్చి దాన్ని తింటాను బాబా నీ సమక్షంలోనే అనేసి నేను మామూలుగా అనేసుకున్నాను.
ఆ క్షణంలో అసలు బాబావారంటే ఏంటో తెలియకపోయినా అప్పటి నుంచి ఆయన మా వెంటే ఉండడం మొదలుపెట్టారు. మా జీవితాల్ని చక్కగా ఒక సరైన మార్గంలో పెట్టడానికి మొదలుపెట్టిన ఒక మంచి అవకాశం ఆ రోజునే నాకు లభించింది బాబావారి గురించి తెలుసుకోవడానికి. అసలు బాబా అంటే ఏంటి, బాబా ఎవరు, బాబాయ్ అనేది దేవుడా లేకపోతే ఏంటి అని నేను పూర్తిగా తెలుసుకోవాలని ఆ రోజు నుంచి నేను మొదలుపెట్టాను అన్వేషణ. అలా మొదలుపెట్టి మెల్లిమెల్లిగా బాబావారి గురించి తెలుసుకుంటున్నాను, కానీ పూర్తిగా ఆయన గురించి నేను పెద్దగా అంత చేయలేదు. కానీ విచిత్రంగా ఆ పెద్ద ప్రమాదం నుంచి మాత్రం మేము బయటపడగలిగాం. చాలా ఎంతగా అంటే